హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆల్ డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారాలు. ఈ సమయంలో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేటువంటి చాప్టర్ని కంటిన్యూషన్ చేస్తున్నా. గత వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, అదేవిధంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క క్రీడా శిక్షణ యొక్క లక్ష్యము, దాని యొక్క ఉద్దేశం కూడా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంసీక్యూ బిట్స్ కూడా ఏ విధంగా వస్తాయో డిఎస్ఏ మోడల్ పేపర్ ప్రకారం నేను నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు టోటల్ మెటీరియల్ కావాలంటే నన్ను సంప్రదించండి. నా వాట్సాప్ నెంబర్ 8985688562. మరొకసారి చెప్తున్నా, 8985688562. ఈ నెంబర్కి మీరు సంప్రదిస్తే టోటల్ మెటీరియల్ మీకు ఇస్తాను. ఈ మెటీరియల్ మీరు చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ సంపాదించవచ్చు. మరి గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు స్థిరపడవచ్చండి. అయితే తర్వాత స్పోర్ట్స్ ట్రైనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రైనింగ్ మెథడ్స్ అండి. ఈ ట్రైనింగ్ మెథడ్స్ టోటల్గా 5 ఉంటాయి. ఆ ట్రైనింగ్ మెథడ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ట్రైనింగ్ మెథడ్స్ 5 ఏంటి? ఫస్ట్ వన్ స్పోర్ట్స్ ట్రైనింగ్లో మొదటి ట్రైనింగ్ మెథడ్ ఏంటంటే సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్. చూడండి, సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్. ఈ సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్ తర్వాత 2 ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్, 3వది ఫర్ట్లెక్ ట్రైనింగ్ మెథడ్, 4వది ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ మెథడ్, అండ్ లాస్ట్ వన్ 5th వన్ వెయిట్ ట్రైనింగ్ మెథడ్. అందులో ముఖ్యంగా సర్క్యూట్ ట్రైనింగ్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటి మనం చదువుకున్నాం కదా, బ్రీఫ్గా మీకు మన బీపీఎడ్లో కూడా మనం చదువుకుని ఉంటాం. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏమని చదువుకున్నాం అని అంటే వేరు వ్యాయామాలు ఒక సర్కిల్లో వరుసగా చేయటం. వేరు వ్యాయామాలు ఒక సర్కిల్లో వరుసగా ఏం చేస్తామండి? వ్యాయామాలు క్రమంగా చేస్తామండి. ప్రతి వ్యాయామాన్ని ఏమంటాం అనుకుంటున్నాం? ఒక వ్యాయామాన్ని స్టేషన్ అంటారు. ఒక వ్యాయామం పూర్తయిన వెంటనే ఏం చేస్తాం? వేరే దానికి వెళ్తాం అనమాట. ఎగ్జాంపుల్, ఒక సర్కిల్లో 6 స్టేషన్స్ ఉంటాయి అనుకోండి. ఉదాహరణకి ఫస్ట్ స్టేషన్లో పుషప్స్ ఉంటాయి, అంటే స్ట్రెంగ్త్ చేతి బలం కోసం చేస్తాం అనమాట. అక్కడ నుంచి ఏం చేస్తాం? సిటప్స్కి వెళ్తాం. అంటే సిటప్స్ దేనికి చేస్తాం? పొట్ట కండరాల కోసం, అంటే స్టమక్ మజిల్ స్ట్రెంగ్త్ కోసం మనం అక్కడికి వెళ్తాం. అక్కడ నుంచి థర్డ్లోకి ఎక్కడికి వెళ్తాం అంటే స్క్వాట్స్ చేస్తాం, అంటే కాళ్ళు తాలూకా బలం కోసం మనం స్క్వాట్స్ చేస్తాం. 4th వన్ జంపింగ్ జాక్స్, ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ కోసం ఇవి మనం చేస్తాం. 5th వన్ స్కిప్పింగ్, మన స్పీడ్ డెవలప్మెంట్ కోసం స్కిప్పింగ్ చేస్తాం. 6th వన్ రన్నింగ్, సామర్థ్యం ఎబిలిటీని డెవలప్ చేయడానికి మనం రన్నింగ్ చేస్తాం. ఇది మొత్తం 6 స్టేషన్స్. ఇలా ఒక రౌండ్ అంటే 6 స్టేషన్ పూర్తయితే 1 సర్క్యూట్ అవుతుంది అనమాట. అలా ఒక రౌండ్ పూర్తయితే దాన్ని ఏమంటారు? సర్క్యూట్ అంటారు కదండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్. పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్, జంప్స్, రన్నింగ్స్ ఇవంతా వరుసగా మనం చేసుకుని వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్లో ఒక 10 చేస్తాం, సిటప్స్ ఒక 15 చేస్తాం, స్క్వాట్స్ మళ్ళీ ఒక 10 చేస్తాం, జంపింగ్ జాక్స్ కొన్ని టైమింగ్ పెట్టుకొని చేస్తాం, రన్నింగ్ ఒక టైమింగ్ పెట్టి చేస్తాం. అంటే అదంతా పూర్తయితే ఒక సిరీస్ అవుతుంది. దాన్ని ఒక సర్క్యూట్ అంట. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. సో సర్క్యూట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి. స్నేహితులారా, మనం సర్క్యూట్ ట్రైనింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏమని చెప్పుకున్నామండి? ఒక సర్కిల్లో వేరు వ్యాయామాలను వరుసగా చేయటం. ప్రతి వ్యాయామ స్థలాన్ని స్టేషన్ అని అంటారని నేర్చుకున్నాం. ఒక స్టేషన్లో వ్యాయామం పూర్తయ్యాక వెంటనే ఇంకొక స్టేషన్కి వెళ్తాం కదా. ఇలా ఒక స్టేషన్ నుంచి వేరొక స్టేషన్కి వెళ్తూ మొత్తం సిరీస్ పూర్తయినప్పుడల్లా దాన్ని ఒక సర్క్యూట్ అంటాం. అలాగా ఒక 5 టైమ్స్ చేయాలి. అంటే సర్క్యూట్ ట్రైనింగ్లో 6 నుంచి 10 స్టేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి సర్క్యూట్ ట్రైనింగ్ ప్రధానంగా దేనికోసం చేస్తామంటే స్ట్రెంగ్త్ కోసం, ఎండ్యూరెన్స్ సహన శక్తి కోసం, అలాగే మొత్తం శరీరం అంతా గట్రా ఫిట్గా ఉండడం కోసం ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అనేది మనం చేస్తామన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వ్యాయామాల మధ్య చిన్న రెస్ట్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, తీసుకుంటాం. ఒక సర్క్యూట్ పూర్తి అయినంటే
అంటే ఒక సర్క్యూట్ పూర్తయిన వెంటనే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండో సర్క్యూట్లు ప్రారంభిస్తాం. సాధారణంగా ఒక సర్క్యూట్లు ఎన్ని స్టేషన్స్ ఉంటాయి అనుకున్నాం? 6 నుంచి 10 వ్యాయామాలు ఉంటాయి. సర్క్యూట్ ట్రైనింగ్ వల్ల మన శరీరంలో అన్ని భాగాలు ఏమవుతాయి? ఎక్సర్సైజ్ చేయబడతాయి. వేగము, స్పీడ్, ఎజిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ యొక్క సర్క్యూట్ ట్రైనింగ్ అనేది ఎవరు చేయాలి? అన్ని రకాల ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సర్క్యూట్ ట్రైనింగ్ను ఉపయోగించుకోవచ్చు. చిన్న విశ్రాంతితో వరుసగా వేరు వ్యాయామాలు చేయటం, దీన్నే సర్క్యూట్ ట్రైనింగ్ అని అంటారు. సర్క్యూట్ ట్రైనింగ్ తర్వాత ఏం చేయాలంట? కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. సర్క్యూట్ ట్రైనింగ్ చిన్న విశ్రాంతితో వరుసగా వేరు వ్యాయామాలు చేయటమే సర్క్యూట్ ట్రైనింగ్. సో సర్క్యూట్ ట్రైనింగ్ మీద కొన్ని బిట్స్ ఇస్తాడండి. ఏంటి, ఎలా ఇస్తాడు? సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటి అని అంటాడు. ఒక వ్యాయామం మాత్రమే చేస్తాడు, వరుసగా వేరు వ్యాయామాలు చేయటం, కేవలం పరిగెత్తడం, కేవలం జంప్ చేయడం. చూడండి, ఇప్పుడు చెప్పిన దాంట్లో సింపుల్ కదండి. ఇలాంటి బిట్స్ చాలా ఉన్నాయండి మెటీరియల్లో. మీకు చక్కగా ఇస్తాను. మెటీరియల్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీతో మాట్లాడిన తర్వాత నేను అది పంపిస్తాను. చూడండి, సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటి అని అంటాడు డిఎస్సిలో. ఆప్షన్ ఏ వ్యాయామం మాత్రమే చేయటం కాదు కదండి. ఆప్షన్ బి వరుసగా వేరు వ్యాయామాలు చేయటం. వరుసగా సర్క్యూట్ ట్రైనింగ్ ఎన్ని స్టేషన్స్ ఉంటాయి? 6 నుంచి 10 స్టేషన్స్ ఉంటాయి. అంటే ఒక వ్యాయామం తర్వాత ఇంకొక వ్యాయామాన్ని వరుసగా వేరు వ్యాయామాలు చేయడం అని నేర్చుకున్నాం. ఆప్షన్ సి ఏమన్నాడు? కేవలం పరిగెత్తడం అని నేర్చుకోలేదు, కేవలం జంప్ చేయడం అని కూడా అనలేదు. కానీ ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్. వరుసగా వేరు వ్యాయామాలు చేయడం అనేది రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న, సర్క్యూట్ ట్రైనింగ్లో ప్రతి స్థలాన్ని ఏమంటారు అనుకున్నాం? ప్రతి స్థలాన్ని స్టేషన్ అంటారు అని చదువుకున్నాం. చూడండి, స్టేషన్ అంటారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత సర్క్యూట్ ట్రైనింగ్ ప్రధానంగా దేనిని అభివృద్ధి చేస్తుంది? సర్క్యూట్ ట్రైనింగ్ దేన్ని అభివృద్ధి చేస్తుందని చదువుకున్నామండి. ఆ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ కదండి, శక్తి మరి సహన శక్తి. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, సాధారణంగా ఒక సర్క్యూట్లో ఎన్ని వ్యాయామాలు ఉంటాయని చదివామండి? 6 నుంచి 10 వ్యాయామాలు ఉంటాయి. సర్క్యూట్ ట్రైనింగ్లో ఎన్ని వ్యాయామాలు ఉంటాయి? 6 నుంచి 10 వ్యాయామాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్, సర్క్యూట్ ట్రైనింగ్ ఎవరికి ఉపయోగకరం అంటే కేవలం ఆటగాళ్ళకా, కేవలం పెద్దవారికా, అన్ని వయసు గల వారికా, కేవలం వృద్ధులకా? మనం చదివాం కదండి, అన్ని ఏజెస్ ఉన్న వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సర్క్యూట్ ట్రైనింగ్లో వ్యాయామాల మధ్య విశ్రాంతి ఎంత అని అంటాడు. ఎంత? ఎక్కువ తీసుకోకూడదు కదండి, తక్కువ తీసుకోవాలి. ఎక్కువ లేదు, తక్కువ, ఒకరోజు. అక్కడ ఆప్షన్ సి ఆన్సర్. మనం చెప్పేటప్పుడు సర్క్యూట్ ట్రైనింగ్లో తక్కువ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక సర్క్యూట్ చేయాలన్నమాట. ఒక 6 సర్క్యూట్లు చేసిన తర్వాత, 6 స్టేషన్లు అయి ఒక సర్క్యూట్ చేసిన తర్వాత ఇంకొక సర్క్యూట్లోకి వెళ్ళటానికి ముందే కొద్ది సమయం రెస్ట్ తీసుకోవాలి. ఇది సర్క్యూట్ ట్రైనింగ్లో రెస్ట్ లేకపోతే విశ్రాంతి ఎంతసేపు తీసుకోవాలి అంటే తక్కువ సమయం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సర్క్యూట్ ట్రైనింగ్ ప్రధానంగా ఏది అభివృద్ధి చేస్తుంది అని మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామండి? ఐస్ సైట్ అభివృద్ధి చేస్తుంది, తర్వాత రైటింగ్ స్కిల్స్ అభివృద్ధి చేస్తుంది, స్పీచ్ పవర్ అభివృద్ధి చేస్తుందో మనం చదువుకున్నాం. నేను చెప్పాను, మొత్తం శరీరం అంతా కూడా ఫిట్నెస్ చేయబడుతుంది, ఫిట్ అవుతుందండి. ఈ విధంగా మరి సర్క్యూట్ ట్రైనింగ్ కోసం బ్రీఫ్గా మేము ఇవ్వడం జరిగిందండి. మిగతా ట్రైనింగ్ మెథడ్స్ కోసం కూడా మీకు చెప్తాను. మీకు నోట్స్లో చక్కగా మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి. సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్ సింపుల్గా మీకు ఇవ్వని ఇంట్రడక్షన్ ఇచ్చాను. రెండోది ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్, ఫర్టిలిటీ ట్రైనింగ్ మెథడ్, ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ మెథడ్, వెయిట్ ట్రైనింగ్ మెథడ్, ఇలాగ బ్రీఫ్గా మీకు కొంత సమాచారం ఇస్తాను. మీకు మెటీరియల్ కావాలంటే కాంటాక్ట్ చేయండి సార్. మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది ఒక మంచి అవకాశము. నా మెటీరియల్ మీరు చదివితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ ఉద్యోగులు ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సంపాదించగలరు, మీ జీవితంలో స్థిరపడగలరండి. ఇది ఒక మంచి అవకాశం. డోంట్ మిస్ ఇట్, గుడ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. కాబట్టి తీసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.